ఎన్నికల పోలింగ్కు అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఏకత్పుర, చార్మినార్ నియోజకవర్గ డిఆర్సీ సెంటర్లను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ సందర్శించారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. జీహెచ్ఎంసీ కమిషనర్ అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ప్రస్తుతం రొనాల్డ్ రాస్ మనతో ఉన్నారు. అసలుకి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించి మొత్తం ఎన్ని బూత్లను ఏర్పాటు చేశారు, ఏ విధంగా పరిశీలిస్తున్నారు అడుగుదాం. చెప్పండి సార్, అసలుకి రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకి సంబంధించి ఎన్ని బూత్స్ ఏర్పాటు చేశారు? మొత్తం మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో మనకు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మరియు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఈ 3 జరుగుతున్నాయి. ఈ 3కు సంబంధించి 3986 పోలింగ్ బూతులు మన జిల్లా లోపల ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. దీనికి సంబంధించిన మెండ్ అండ్ మెటీరియల్ మనకి ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మీరు చూస్తున్నారు. అందరం కూడా మన స్టాఫ్ రావడం జరిగినాయి. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఈవీఎంస్ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగినాయి. సో ఇంకొక గంట లోపల వాళ్ళు లంచ్ చేసుకొని ఇక్కడి నుంచి వాళ్ళ పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ పోలింగ్ స్టేషన్ని సెటప్ చేసుకుంటారు. మొత్తం లేఅవుట్ ప్రకారం ప్లస్ బయట 100 మీటర్స్ 200 మీటర్స్ చూసుకొని అన్నీ సెటప్ చేసుకుంటారు. రేపు పొద్దున్న 5:30 గంటలకు మనకు మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు యాక్చువల్ పోల్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటల దాకా మనకి పోలింగ్ జరుగుతుంటాయి. 6 గంటల వరకు ఎవరెవరు లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం కల్పిస్తాము. అలాగే వాళ్ళు ఐడి కార్డ్స్ తీసుకొచ్చేది కూడా ఎపిక్ కార్డ్ ఎవరెవరి దగ్గర ఉందో అందరూ ఎపిక్ కార్డ్ తీసుకురావాలి. సపోజ్ ఎపిక్ కార్డ్ వాళ్ళ దగ్గర లేకపోతే ఎన్నికల సంఘం వాళ్ళు ఒక 13 డాక్యుమెంట్స్ పెట్టారు. ఆ 13 డాక్యుమెంట్స్కి సంబంధించిన అన్ని ఎవరైనా ఒక డాక్యుమెంట్ ఒరిజినల్ తీసుకొస్తే కూడా ఆ డాక్యుమెంట్ సంబంధించినది చూసుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళకు ఓటు హక్కు ఇస్తారు. సార్, అంటే ఈవీఎంస్కి సంబంధించి ఎలా ఆపరేట్ చేయాలి, అసలుకి వాళ్ళు ఓటు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళకి ఎలా గైడ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ ఎవరెవరు అనేది సెక్షన్ ఆఫీసర్స్గా ఉంటారు సార్? అంటే ఇప్పుడు అక్కడ ఎన్నికల బూత్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. ఫస్ట్ వాళ్ళు మీ ఐడెంటిటీ చెక్ చేస్తారు. చేయంగానే మీ దగ్గర ఒక రిజిస్టర్లో సంతకం తీసుకుంటారు. తర్వాత మీకు ఇంక్ రాస్తారు. ఇంక్ రాసిన తర్వాత ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ని తీసుకువెళ్ళి మనకి ఇక్కడ ఈ బ్యాలెట్ యూనిట్ అని చెప్తాము. ఈ బ్యాలెట్ యూనిట్ దగ్గర అది ఇవ్వగానే ఆ బ్యాలెట్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు దయచేసి ఓటింగ్ కంపార్ట్మెంట్కి వెళ్ళండి అని చెప్తారు. ఓటింగ్ కంపార్ట్మెంట్ వెళ్ళక ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్యాలెట్ అని ఈ బటన్ నొక్కుతారు. నొక్కగానే మనం వెళ్ళంగానే ఇట్లాగే లేఅవుట్ ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ వివిప్యాట్ ఉంటుంది, దానికి పక్కన ఈవీఎం 1 ఉంటుంది, తర్వాత ఈవీఎం 2 ఉంటుంది, తర్వాత ఈవీఎం 3 పార్లమెంట్ నియోజకవర్గం సికింద్రాబాద్కు 3 ఈవీఎం ఉంది కాబట్టి ఈవీఎం 3 అని ఉంటుంది. ఇక్కడ మీరు లోపల వెళ్ళంగానే ఇక్కడ రెడీ అని ఇక్కడ గ్రీన్ బటన్ మీకు కనబడుతుంది. ఇది గ్రీన్ బటన్ వెలిగితేనే మనకు ఇది రెడీ అని అర్థం. ఇది ఫస్ట్ చూసుకోండి. తర్వాత మీకు ఏ క్యాండిడేట్ నచ్చారో ఆ క్యాండిడేట్, నేను ర్యాండమ్గా నెంబర్ 7 తీసుకుంటున్నాను. దీంట్లో నేను ఈ బటన్ నొక్కుతాను. నొక్కంగానే అక్కడ గ్రీన్ పోతుంది, ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది. రాగానే ఇక్కడ మీ వివిప్యాట్లో ఇక్కడ చూసుకోవచ్చు నెంబర్ 7 నేను ఎవరికి వేసానో ఓటు, వాళ్ళ పేరు, వాళ్ళ నంబర్ మరియు వాళ్ళు సింబల్ ఉందా లేదా మనం చూసుకోవాలి. 7 సెకండ్ వరకు ఈ కాగితం దీంట్లో ఉంటుంది. ఇది కాగానే ఇప్పుడు మీరు బీప్ సౌండ్ విన్నారు కదా, ఆ లాంగ్ బీప్ సౌండ్ మనకు వస్తుంది. ఈ సౌండ్ రాగానే మనకు అర్థమవుతుంది జస్ట్ ఇస్ ఓట్ హ్యాస్ బీన్ కాస్ట్. తర్వాత ఇక్కడ నుంచి గ్రీన్ బటన్ వెళ్ళిపోతుంది. అంతే, వెరీ సింపుల్ ప్రాసెస్. అంటే సార్, ఒక పర్సన్ ఓటు వేసిన తర్వాత నెక్స్ట్ పర్సన్ ఓటు వేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది ఆ ఈవీఎం మిషన్? అంటే మీరు ఇప్పుడు చూశారు కదా, ఇదే టోటల్ ప్రాసెస్. మనకు కంటిన్యూస్గా మనం చేసుకుంటే నియర్లీ 30 సెకండ్స్ లోపల వెళ్ళి ఓటేసి ఇవన్నీ చూసుకుని బయట రావడానికి ఒక 30 సెకండ్స్ పడుతుంది. సార్, అంటే ఈ పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో సమస్యాత్మకంగా ఉంటాయి. అంటే అటు ఏదైతే ఓల్డ్ సిటీ కావచ్చు, ఇలాంటిగా వాటిని ఏమన్నా మీరు గుర్తించారా? వాటిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? అంటే మనకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం మేము చూస్తాము. దాని ప్రకారం మేము మొత్తం ఈ 2 నియోజకవర్గం ప్లస్ కంటోన్మెంట్ చూసుకుని 1050 కేంద్రాలు మనం చూసుకున్నాము, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది. దాంట్లో కొన్ని లా అండ్ ఆర్డర్ ఉండవచ్చు, కొన్ని ఎలక్టోరల్ రోల్ సంబంధించినవి కూడా ఉండవచ్చు. ఈ 1050లో కూడా మొత్తం 100% జనరల్ మన మైక్రో అబ్జర్వర్స్ అని ఒక వాళ్ళని పెడుతున్నాము. వాళ్ళందరం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు నాకు కూడా రిపోర్ట్ చేయరు, డైరెక్ట్గా అబ్జర్వర్స్ వాళ్ళకే రిపోర్ట్ చేస్తారు. ఇవి కాకుండా మొత్తం 3986 పోలింగ్ కేంద్రం కూడా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ 2 కెమెరా లైవ్ వెబ్కాస్టింగ్ కూడా పెడుతున్నాము. ఇవి కాకుండా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ లేకపోతే మన స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ వాళ్ళందరం కూడా రిక్వైర్మెంట్ బట్టి అక్కడక్కడ పోలింగ్ కేంద్రానికి వేయడం జరిగినాయి. అంటే చాలామంది ఓటు వేయడానికి వచ్చే సమయంలో వాళ్ళ ఒరిజినల్ ఓటర్ ఐడి కూడా లేకుండా ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అన్న కల్పించారా ఇక్కడ ఓటు వేయడానికి? అంటే ఇప్పుడు వాళ్ళ పేరు ఎలక్టోరల్లో ఉంటే చాలు. ఎపిక్ కార్డు ఉంటే ఎపిక్ కార్డు తీసుకురావచ్చు. ఎపిక్ కార్డు లేదంటే 13 డాక్యుమెంట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమేమి ఇచ్చారో ఆ డాక్యుమెంట్ తీసుకొస్తే మేము వాళ్ళందరం కూడా ఓటు వేయడానికి అవకాశం ఇస్తాం.
సార్ ఓటేసే సమయం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఓటు వేయొచ్చు? చాలామంది కూడా సాయంత్రం వేళ వెళ్ళి క్రౌడ్ తక్కువగా ఉంటుంది ఓటు వేయొచ్చు అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మనకు 7 గంటలకు యాక్చువల్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది, 6 గంటలకు అది క్లోజ్ అవుతుంది. 6 గంటల సాయంత్రం వరకు ఎవరెవరు లైన్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వడం జరుగుతాయండి. థ్యాంక్స్. చూస్తున్నాం కదా, అయితే ఈసారి ఓటు వినియోగించుకోబోయే వాళ్ళందరికీ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అటు ఈవీఎంకి సంబంధించినటువంటి పోలింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రతి ఒక్క చోట కూడా అలర్ట్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పేసి ప్రస్తుతం హైదరాబాద్ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి రోనల్ రాస్ చెప్తున్నారు. కెమెరామెన్ సంజుతో సుజాత, హైదరాబాద్.